తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణ చెప్పారు. గత విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై రంగనాథ్ సారీ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులున్నా ఎందుకు కూల్చారన్న హైకోర్టు ప్రశ్నకు వ్యర్థాలనే తొలగించామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఇక వచ్చే విచారణ హాజరు నుంచి రంగనాథ్కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, గత విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో గత విచారణలోనే తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్దేశిస్తూ నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేస్తాం, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా గత విచారణలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో కోర్టు ధిక్కరణ కేసులో ఈరోజు వ్యక్తిగతంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టు ముందు విచారణకు హాజరయ్యాడు. అయితే గత విచారణకు హాజరు కాకపోవడంతో వాటికి సంబంధించినటువంటి వాటిపైన హైకోర్టుకు క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హాజరు కారణం వల్లనే తాను క్షమాపణలు చెప్తున్నటువంటి అంశాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు వచ్చే విచారణ సమయంలో విచారణకు హాజరు కాకుండా రంగనాథ్కు మినహాయింపు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే ప్రైవేట్ ల్యాండ్ కూల్చివేతలకు సంబంధించి కావచ్చు, ప్రైవేట్ ల్యాండ్ పైన గతంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా హైడ్రా ముందుకు వెళ్ళిందంటూ కూడా పిటిషనర్ తన యొక్క వాదన కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదన విన్నటువంటి న్యాయస్థానం అయితే మాత్రం ఈ వచ్చే విచారణ ఈ నెల 18కి వాయిదా వేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ హైడ్రా ముందుకు వెళ్ళిందనేటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ముందే రంగనాథ్ ఒక జవాబు కూడా చెప్పడం జరిగింది. వ్యర్థాలను మాత్రమే తొలగించాం తప్ప ఎక్కడ హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించలేదనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణ 18కి వాయిదా వేశారు. 18వ తారీఖున మరోసారి ఈ అంశానికి సంబంధించి వాదనలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.